ముందుగా ఇక్కడికి వచ్చేసిన మా మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా మా పిల్లల పేరెంట్స్ అందరికీ, మా మంచి కోరి భీష్మ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ చాలా గొప్పగా ప్రారంభం జరుగుతుందని చెప్పేసి విచ్చేసినటువంటి అతిరథ మహోరథులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. భీష్మ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే, మనం ఇండియాలో 4th క్లాస్ ఎంప్లాయ్ని తయారు చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రమే మన ఇండియాలో రన్ అవుతుంది. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టాన్ని రూపుమాపాలని ఏకైక లక్ష్యంతో భీష్మ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. భీష్మ స్కూల్లో కేవలం చదువు మాత్రమే కాదు, అంతకు మించి నేర్పిస్తారు. ఎలాంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుంచి ఎలా బతకాలి, ఎవరితో ఎలా ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, గుడ్ హ్యాబిట్స్ ఏంటి అనేవి ప్రతిదీ నేర్పిస్తారు. మన స్కూల్లో వచ్చేసి ఓన్లీ పుస్తకాలతో కుస్తీలు పట్టించకుండా ఆలోచనతోటి అద్భుతాలు సృష్టించే విధంగా లెర్నింగ్ అనేది ఉంటుంది. మన ఇండియాలో చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాల నుంచి లేదంటే 10 సంవత్సరాల నుంచి ఒక్క నోబెల్ ప్రైజ్ రాలేదు. అదేవిధంగా అదేవిధంగా ఎలాంటి యాప్లు కానీ పెద్ద పెద్ద యాప్లు, ఇప్పుడు ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, వాట్సాప్లు, ఇలాంటి యాప్లు, అమెజాన్ లాంటి యాప్లు, స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలు మన ఇండియాలో ఇప్పటిదాకా ఏర్పడలేదు. ఎందుకు ఏర్పడటం లేదంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి లోపాల వల్ల అవి ఏర్పడడం లేదు. మనల్ని కేవలం ఒక జీతగాడిలాగా తయారు చేసే విద్యా సంస్థలు ఉండడం వల్ల ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన టైంలో ఏర్పాటు చేసినటువంటి విద్యా వ్యవస్థనే అన్ని స్కూల్స్ కంటిన్యూ చేయడం వల్ల మన పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఎక్కడో తెలియని భయం ఉంటుంది. ఆ భయాన్ని తొలగించాలని మన వాళ్ళు నోబెల్ ప్రైజులతో పాటు అదేవిధంగా ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏర్పాటు చేసే విధంగా మాతోటే అడుగులు వేయాలనే ఏకైక లక్ష్యంతో భీష్మ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మేము భాగ్యలతలో మొట్టమొదటి బ్రాంచ్ని స్టార్ట్ చేశాము. అతి త్వరలోనే హైదరాబాద్ వ్యాప్తంగా భీష్మ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్స్ బ్రాంచెస్ని ఏర్పాటు చేస్తామని ముందుగా ప్రజలందరికీ అదేవిధంగా మా మీడియా మిత్రులందరికీ తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్.